రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్న సఖ్యతను ఓర్వలేని స్థితిలో బీఆర్ఎస్ చేస్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేయొద్దనేది మా యొక్క కోరిక. తెలంగాణ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న జలజగడాలను శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అటు కేంద్రంతోనూ ఇటు ఆంధ్రప్రదేశ్తోనూ కూడా సఖ్యత ఏ విధంగా కుదురుతుందనే ఆలోచన చేస్తున్నాం. కానీ మిత్రుడు లోకేష్ ఇచ్చిన ప్రకటన మళ్లీ తెలంగాణ ఆంధ్ర మధ్యన వైరుధ్యాలు సృష్టించే విధంగా ఉంది. మరి కేటీఆర్ ఏమన్నా కలిసి చెప్పిన అంశాల్లో ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టమని ఏమైనా చెప్పిండా తెలియదు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తున్నది. లేని బనకచెర్ల అంశాన్ని తెర మీదకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తున్నది. విషయం సద్దుమణిగి ఇరు రాష్ట్రాల మధ్యన సఖ్యత కుదిరే సమయంలో లోకేష్ ప్రకటన ఏ విధంగా చూడాలనేది ఇరు రాష్ట్రాల ప్రజలకు కొంత సందిగ్ధత ఉంటుంది. ఈ సందిగ్ధాన్ని క్రియేట్ చేయడం అంటేనే సమస్యను కొనసాగించడం. సో ఇక్కడ అంతర్జాతీయ జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రంలో ఉండే జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రాల మధ్యన ఉండే జల వివాదాల సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు చట్టాలున్నాయి, అంతకుమించి సిడబ్ల్యూసీ ఉంది, ఇంకా కొన్ని ప్రమాణాలతో కూడిన చర్చలు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీ తన రాజకీయ అస్తిత్వం కొరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసిన ఎత్తుగడ్డ బనకచెర్ల. దాంట్లో టీడీపీని ఇటువైపు వైసీపీని ఒక పావులుగా వాడుకున్న పరిస్థితి. ఇటువైపు తన రహస్యమిత్రుడైన బీఆర్ఎస్ ను కూడా తెర మీదకి లేపుతున్నది. కానీ సమస్య పరిష్కారానికి బీజేపీ చేయాల్సిన పనిని పక్కన పెట్టేసి ఈరోజు రెండు ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పక్షాల మధ్యన వైరుధ్యాన్ని సృష్టించడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నప్పుడు అది పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి ఉపకరిస్తుందనుకోవడం అనేది నా దృష్టిలోనైతే తప్పుడు అంచనా. సో లోకేష్తో ఈ మాట్లాడిపించింది తెలుగుదేశం పార్టీనా లేకపోతే కేటీఆర్ అనేది కూడా ఆ కోణంలో నుంచి కూడా ఆలోచించాలి. కానీ తెలంగాణ మాత్రం ఏది ఏమైనా తెలంగాణ హక్కుల కొరకు పోరాడుతూనే ఆంధ్రాకు నష్టం చేయాలని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంత నాయకులు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయరు. ఇక్కడ ఉన్న రాజకీయ పక్షాలు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు రాష్ట్రాలకు మంచిగా జరగాలని కోరుకునే పార్టీగా. ఎందుకంటే రాష్ట్రాన్ని ఆ రోజున భాషాప్రయుక్త రాష్ట్రాల పేరు మీద కలిపింది కాంగ్రెసే. విడిపోతామన్న తర్వాత రాజ్యాంగబద్ధంగా విడిగొట్టి రెండు ప్రాంతాలను సమన్వయంతో చూసే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. కానీ ప్రాంత వైరుధ్యాలతో రాజకీయ లబ్ధి అనేది ప్రజలకు మోసం చేయడం అనే అంశాన్ని గుర్తుంచుకుంటే మిత్రుడు లోకేష్కి మంచిదని చెప్పి తెలియజేస్తాను.